హాయ్ హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఏఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటి మహిళ గురించి మీకు తెలుసా? ఇప్పుడు ఎన్నికల్లో స్త్రీలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంతకు ముందు అంటే స్వతంత్రం వచ్చే కంటే పూర్వం భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి స్త్రీలకి కనీసం ఓటు హక్కు కూడా లేదు. అటువంటి సమయంలో ఒక స్త్రీ ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఒక గొప్ప వింత విషయం అనే చెప్పుకోవచ్చు. అలా ఎన్నికల్లో పోటీ చేసిన మొట్టమొదటి మహిళ గురించి మీకు తెలియజెప్పడానికి ఈరోజు మా విజ్ఞాన జ్యోతి కార్యక్రమంలో మీ ముందుకు వచ్చాం. ఆమె కమలాదేవి చటోపాధ్యాయ. ఈవిడ మంగళూరులో 1903 ఏప్రిల్ 3న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు అనంతయ్య, గిరిజాదేవి. చిన్నతనంలో ఈమె తల్లి దగ్గర నుంచి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, చాలా సంస్కృతికి సంబంధించిన విషయాలు, స్త్రీలు ఇలా ఉండొద్దు, ఇలా ఉండకూడదు అని అప్పటి కట్టుబాట్లకు సంబంధించి ఎన్నో విషయాలు తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారు. అయితే ఈమెకి 9-10 ఏండ్ల ప్రాయం ఉన్న సమయంలో ఆమె తండ్రి అనంతయ్య అనుకోకుండా జ్వరం వచ్చి మరణించారు. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబ భారం అనేది వాళ్ళ తల్లి మీద పూర్తిగా పడిపోవడంతో ఆమెకి కుటుంబ భారంతో పాటు కూతుర్ని కూడా పెంచడం అనేది చాలా కష్టమైంది. ఒక్క ఆడది ఎలా మళ్ళీ ఇంకో పాపను పెంచాలి? అప్పట్లో వాళ్ళకి ఆస్తులు కూడా లేవంట. పూర్తి పేద కుటుంబంలో పుట్టింది కమలాదేవి. అలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లికి ఏమనిపించిందంటే అప్పట్లో 9-10 ఏండ్ల పిల్లలకే వివాహం చేసేవాళ్ళు. ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. చాలా పల్లెటూళ్ళలో ఇంకా చెప్పాలంటే వెనకబడిన వాళ్ళు ఇంకా మెన్షన్ చేయదలుచుకోలేదు. చాలా కులాలకు సంబంధించి ఇప్పటికీ 12-13 ఏళ్ల పిల్లలకే ఆడపిల్ల ఏదో ఇంటికి భారం అన్నట్లు పెళ్లి చేస్తారు. అలాంటి సమయంలో ఒంటరి ఆడది ఇంకేం చేస్తుంది? తప్పని పరిస్థితిలో కమలాదేవికి 11 ఏళ్ల ప్రాయంలోనే చిన్నపిల్ల అని చూడకుండా పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసి ఏడాదిన్నర ఆమె అత్తగారింట్లో గడుపుతుంది. ఆ అత్తగారింట్లో గడపడం అనేది కూడా ఏదో సంతోషంగా గడపడం కాదు, అది చిరుప్రాయం. ఏం తెలుసా ఆమెకు అసలు? ఆడుకునాల్సిన ప్రాయంలో కాళ్ళకి పారాని రాసి పాల బుగ్గల పిల్లకి పెళ్లి చేసి ఏం చేస్తుంది ఆమె అక్కడ? అలా ఉన్న సమయంలోనే ఆమె భర్త ఆమెకంటే చాలా పెద్ద. అప్పట్లో మనందరం వినే ఉంటాము, అంటే చూసుండము ఎలా జరుగుతుందనేది. ఒక ఉయ్యాలకి 40 ఏండ్లేడు వాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డకి 40 ఏళ్ల వాడిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అలాంటి వయసులో ఆమెకు 11 ఏళ్ళు, అంటే కనీసం 40 ఏళ్ల వాడిని ఇచ్చి పెళ్లి చేశారు. అతను అనారోగ్యంతో ఏడాదిన్నరకే మరణిస్తాడు. ఇక మళ్ళీ కథ మొదలు. కమలాదేవి తల్లి గిరిజాదేవి ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తుంది. అయితే వాళ్ళు అప్పట్లో ఏం చెప్తారంటే, కమలాదేవి భర్త చనిపోగానే ఆమెకి వితంతు ఆచారాలన్నీ చేసి వాళ్ళింట్లోనే కూర్చోబెట్టుకోవాలని అత్తగారు ఎంతో ప్రయత్నాలు చేస్తారు. వితంతు ఆచారాలు అంటే ఇప్పుడు మనం చూసేగావు, అప్పుడు చాలా భయంకరంగా ఉండేవి. పాపం 11 ఏండ్ల పిల్ల, 12 ఏండ్ల పిల్ల, అసలు ఉయ్యాల్లో పిల్ల అన్న ఆలోచన కూడా లేకుండా గుండు కొట్టించి తెల్ల చీర కట్టి ఒక్క పూట భోజనం పెట్టి ఒక ఇంట్లో ఒక రూమ్లో పడేసేవాళ్ళంట. బయట వ్యక్తితో కూడా వాళ్ళు మాట్లాడొద్దు. ఆమె పొరపాటున కనుక బయటికి వచ్చి ఎవరికైనా కనపడ్డదంటే అపశకునంగా భావించి ఆమెను ఇష్టం వచ్చినట్లు తిట్టేవాళ్ళంట. అలాంటి పరిస్థితిలో గిరిజాదేవి నా కూతురికి ఇలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి కమలాదేవి తల్లి గిరిజాదేవి కమలాదేవి వాళ్ళ అత్తగారితో పోరాడి అత్తారింటి నుంచి కమలాదేవిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక వితంతు ఆచారాలు పాటించాలని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నా, ఎంతమంది చెప్తున్నా వినకుండా సమాజాన్ని అంతటిని ఎదిరించి తన కూతుర్ని మళ్ళీ చదివించడం మొదలుపెట్టింది. అంటే అప్పటిదాకా ఏం చదివింది ఆమె? 1వ-2వ తరగతి చదివింది. తర్వాత వాళ్ళ నాన్న మరణించుండు, చదువు అనేది ఆపేసి పెళ్లి చేసుకుంది. కానీ ఆ 2వ తరగతి నుంచి మళ్ళీ మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టడం అనేది ఆగిపోలేదు. అలా చదువుతూ క్వీన్ మేరీ కాలేజ్లో డిగ్రీ చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అలా క్వీన్ మేరీ కాలేజ్లో డిగ్రీ చేస్తున్న సమయంలో సరోజినీ నాయుడు వాళ్ళ తమ్ముడు హరీంద్రనాథ్ చటోపాధ్యాయ తోటి ఈమెకి పరిచయం ఏర్పడింది. అలా వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ళు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళిద్దరి మనసులు కలవడంతో ఇక వివాహ బంధంతో ఏకమయ్యారు. అప్పటి నుంచి కమలాదేవి చటోపాధ్యాయ అయిపోయింది, హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పేరు మీదుగా. అలా హరీంద్రనాథ్ చటోపాధ్యాయ కమలాదేవిని చదువు విషయంలో, ఆమె చేస్తున్న సంఘ సంస్కరణల విషయంలో, ఇలా ప్రతి విషయంలో భర్తగా తన తోడ్పాటు అందిస్తూ ఆమెను ముందుకు నడుపుతూ ఉన్నాడు. అలా సమాజానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప పనులన్నీ చేసింది కమలాదేవి చటోపాధ్యాయ. అలా నడుస్తున్న సమయంలో 1926లో మద్రాస్ ప్రెసిడెన్సీ, అంటే
ఇప్పటి చెన్నై. విడిపోయినాం కదా మనం ఇప్పుడు. అందుకని అప్పట్లో దాన్ని 1926 సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ అని పిలిచేవారు. మొట్టమొదటిసారి మద్రాస్ ప్రెసిడెన్సీ 1926 సమయంలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించింది. దాంతో పాటు శాసన మండలిలో పోటీ చేసే అధికారం కూడా కల్పించింది. అంటే భారతదేశంలో ఇంకా అప్పట్లో సంస్థానాలు కూడా ఉండేవి. ఏ సంస్థానం కానీ ఏ రాష్ట్రం కూడా స్త్రీలకు ఓటు హక్కు కానీ శాసన మండలిలో పోటీ చేసే అధికారం కూడా కల్పించలేదు. మొట్టమొదటిసారి ఈ హక్కు కల్పించింది మద్రాస్ ప్రెసిడెన్సీ మాత్రమే. అక్కడ ఆ హక్కు కల్పించారని తెలియగానే కమలాదేవి చట్టోపాధ్యాయ వెంటనే శాసన మండలికి పోటీ చేసింది. అలా శాసన మండలికి పోటీ చేసిన మొట్టమొదటి మహిళగా భారతదేశ చరిత్రలోనే కమలాదేవి చట్టోపాధ్యాయ నిలిచారు. భర్త ప్రోత్సాహంతో ఆమె ఆ పని చేయగలిగింది. కానీ అప్పట్లో అనేక మంది వ్యతిరేకతకు లోనైంది కమలాదేవి. ఏంటి ఆడది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటం ఏంటి, ఈ చనివేంటి, భర్త ఏంటి, ఆమెకు సహాయం చేయటం ఏంటి, సనాతనమైన కుటుంబంలో పుట్టిన ఆడది ఇలా చేయగలుగుద్దా అంటే అది చెప్పాలంటే ఒక వేదికమైన కుటుంబం వాళ్ళది. భర్త ప్రోత్సాహంతో చేసినప్పటికీ ఆమెకి సంబంధించిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళ అందరి వ్యతిరేకతకు లోనైంది కమలాదేవి. కానీ మొండిగా నిలబడింది. కాకపోతే దురదృష్టశాత్తు అప్పట్లో స్త్రీలకు అంత ప్రాధాన్యత లేదు కాబట్టి అప్పట్లో స్త్రీలే బయటికి వచ్చి ఓటు వేయడం అనేది 1926లోనే ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి స్త్రీలు బయటికి రాలేదు. ఉన్న పురుషులు కూడా ఆమెకు ఓటేయలేదు. అలా దురదృష్టశాత్తు ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన మహిళగా మాత్రం ఆమె స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత కూడా ఆమె సినిమా రంగానికి, కళల రంగానికి ఎంతో కృషి చేశారు. 1947 తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కొన్ని సంస్థానాలకు తప్ప, ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ సంస్థానానికి 1947లో స్వతంత్రం రాలేదు. ఆ తర్వాత ఎప్పుడో వచ్చింది 1948లో. అలా 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమెకి అనేక రాజకీయ పదవులు కూడా ఆమె వెతుక్కుంటూ వచ్చాయి. మీరు ఈ పదవికి బాగుంటారు అంటే నామినేటెడ్ పోస్టులు అప్పట్లో కూడా ఉన్నాయి. ఈ మొట్టమొదటిసారి మనకు ఎన్నికలు వచ్చిన సమయంలో నామినేటెడ్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. కొంతమందిని మాత్రమే ప్రజలు ఎన్నుకున్నారు. అలా ఆమెని ఎన్నో రాజకీయ పదవులు ఆమెను వెతుక్కుంటూ వచ్చినప్పటికి కూడా నేను రాజకీయాల్లోకి ఇక పార్టిసిపేట్ చేయను, నేను మొత్తం కళల రంగం కోసం, సినిమా రంగం కోసం మాత్రమే పనిచేస్తాను అని చెప్పి, నా సేవలు మొత్తం ఆ రంగాలకే పరిమితం అని చెప్పి రాజకీయాల్లో మళ్ళీ ఆమె తిరిగి వెళ్ళలేదు. అలా ఉన్న తరుణంలోనే ఆమెకి 1955 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆమెకి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఇక 1966 సంవత్సరంలో రామన్ మెగసెసే అవార్డు ఆమె కాళ్ళ దగ్గరికే వచ్చి చేరింది. 1987 సంవత్సరంలో ఆమెని పద్మవిభూషణ్ సత్కారం వరించింది. ఇక దురదృష్టశాతం 1988 సంవత్సరంలో చనిపోయింది. ఇలా కమలాదేవి చట్టోపాధ్యాయ మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి స్త్రీలకు మార్గనిర్దేశకం వేసిన మహిళగా, మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన మహిళగా తన పేరు చిరస్థాయిగా నిలుపుకున్నారు. ఇది కమలాదేవి చట్టోపాధ్యాయ గురించి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్, ఏఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కార్యక్రమం.